హాయ్ అండి. దేవుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాల్లో శనగలొకటి. శనగలు అందరూ చేసేదే అయినా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. ఈరోజు నవరాత్రులకి నేను చేసే శనగల్ని మీకు చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా బౌల్‌లోని ఒక గ్లాస్ వరకు కొమ్ము శనగలను తీసుకొని నీళ్లు వేసి కనీసం 6 గంటలైనా నాననివ్వాలి. రాత్రి నానబెట్టుకుంటే ఉదయానికైతే నానిపోతాయి. మరుసటి రోజు ఉదయానికి శనగలైతే ఇలా నానిపోయాయి కదా! ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసి కుక్కర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని కొద్దిగా నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ చల్లారిన తర్వాత వీటిలో ఉండే ఎక్స్‌ట్రా వాటర్‌ని సెపరేట్ చేసుకోవాలి. ఇలా వడకెట్టేసుకొని పక్కనుంచుకోవాలి. పోపు కోసం స్టవ్ పై కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర కొద్ది కొద్దిగా వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి ఒక్కసారి కలిపేసుకొని ఉడికించుకున్న శనగల్ని కూడా వేసి కలుపుకోవాలి. చివరగా కొద్దిగా పొడి కారాన్ని మరి కాస్త సాల్ట్‌ని పైన స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి ఇలా టాస్ చేసుకుంటే ప్రసాదంగా పెట్టే శనగలు రెడీ అయిపోతాయి. దీంతో పాటు నేను పులిహోర కూడా చేసుకున్నాను. అయితే ఈ పులిహోర రెసిపీ అనేది మన శైలజ గారు చేసింది. వీడియో ఆల్రెడీ ఉంది. ఒకవేళ కావాలి అంటే ఐకాన్‌లో మెన్షన్ చేస్తాను చూడండి. చాలా సింపుల్‌గా, ఈజీగా ఈ శనగల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ నవరాత్రుల్లో లేదు అంటే దేవుడికి ఎప్పుడు నైవేద్యంగా పెట్టాలి అన్నా ఇలా శనగల్ని నైవేద్యంగా పెట్టేసేయండి. ఈ ప్రసాదం రెసిపీస్ అన్నీ ఒక్కొక్కటిగా తక్కువ డ్యూరేషన్‌లోనే వీడియోస్ డీటెయిల్డ్‌గా పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా ఒకసారి చూడండి. ఈ రెసిపీస్ అన్నీ కూడా సింపుల్‌గా ఉంటాయి. ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.